ఇక ప్రణీత్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం ఉందో అది రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. అందులో నిన్న అదనపు ఎస్పీలు ఇద్దరు అరెస్ట్ అయినారు. ఇక ఇవాళ చూసుకుంటే ఇంకో రకమైన వార్త వచ్చింది. అదే ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్నత స్థాయి అధికారులతోనే ట్యాపింగ్ వ్యవహారం నడిచిందంట. ఇక ట్యాపింగ్ వెనుక ప్రముఖులు కూడా ఉన్నారట. ఉన్నత స్థాయి నుంచే ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు, ఆధారాలు సేకరించాక ఇంకొన్ని కూడా అరెస్టులు చేసే అవకాశం ఉంది. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం జైలుకు తీసుకెళ్తున్నటువంటి పోలీసులు, న్యాయమూర్తి అంటే కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలుకు తీసుకొని పోతున్నారు ఇక జైల్లో పడేయడానికి. ఇక చంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీలు తరలింపు, చంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీలు తరలింపు. ఇక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు, 4 చిన్నారులు మృత్యువాత. అరే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టంగా మంటలు చెలరేగినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరప్రదేశ్లో ఇది దారుణం జరిగింది. కొన్ని ఫోన్లు అప్పుడప్పుడే వెళ్తూ ఉంటాయి అనుకోకుండా. ఇక జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు జారీ, మంత్రి శ్రీధర్ బాబు ఈ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పింది కదా, ఆ జూలై నుండి మొదలు పెడతారండి. ఇంకా హెల్త్ ప్రొఫైల్ కార్డులు. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీరామనవమి కళ్యాణం టికెట్లు. ఓని అమ్మ, శ్రీరామనవమి కళ్యాణం వచ్చేసింది ఆల్రెడీ, టికెట్లు కూడా పంపకాలు జరుగుతున్నాయి. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2,2.7 కోట్లు స్వాహా. అబ్బబ్బబ్బబ్బా, తక్కువ కాదు, 2.2 కోట్ల 7 లక్షల రూపాయలు స్వాహా చేసినటువంటి యువతి, ఆమె బంధువును మోసగించినటువంటి కేటుగాడు అరెస్ట్ అయిపోయాడు. మొత్తానికి పెళ్లి చేసుకుంటానని చెప్పి వీళ్ళకి ఇట్లా మోసం చేసేటోళ్ళకి మంచిగా పడతారా అమ్మాయిలు, ఎట్లా పడతారో ఏమో అర్థం కాదు. ఇక కరకట్టలతోనే తీర ప్రాంతాలకు రక్షణ. ఇక 4,100 కోట్లతో ప్రతిపాదించినటువంటి అధ్యయన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యవసర పనులపైన సర్కారు దృష్టి పెట్టినటువంటి కథ. ఇక ఇది ఇట్లా ఉంటే వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు వినోద్ రావు, ఇక వీళ్ళు అభ్యర్థులు. ఇక వీళ్ళే ఇక భాజపా అభ్యర్థుల ప్రకటన. ఆరూరిని వినోద్ రావుని వరంగల్ నుండి ఆరూరిని నియమించారు, ఖమ్మం నుండి వినోద్ను నియమించారు ఎంపీకి. ఇక జలగం వెంకట్రావుకు నిరాశే తగిలింది. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు. వారిలో 4 సిట్టింగ్ ఎంపీలు, 4 సిట్టింగ్ ఎంపీలు 4 ఉన్నారట ఆల్రెడీ బీజేపీలో. టోటల్ అన్ని సీట్లన్నీ ఖతమైపోయినాయి. అన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేసినారు. ఇక మాజీ ఎంపీలు 5, మాజీ ఎమ్మెల్యేలు పూర్తిగా నిండిపోయారు ఇంకా బీజేపీలో, భాజపాలో. ఈ ఆరూరి బీఆర్ఎస్ నుండి ఆయనతో పోయి అందులో దుంకిండు. ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు లక్ష్యం. ఇక లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ. అభ్యర్థులు, అధికారులు ఇక ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం చేసినారంట. 3 కేంద్ర మంత్రులకు హులక్కి. ఇక హిమాచల్ బరిలో కంగానా, ఇక రనౌత్. రాజ్యాంగం మారుస్తున్నటువంటి ఎంపీ హెగ్దాపై వేటు పడింది. ఇక 111 మందితో భాజపా 5వ జాబితా కూడా విడుదల చేసిందంట. ఇక ఎక్కడ ఎవరో తేలేది ఎల్లుండే. ఏందది ఎక్కడ ఎవరో తేలేది? వీళ్ళ టికెట్లేమో, ఇలా అభ్యర్థులను ఇంకా మిగిలిన అభ్యర్థులను ఏడాడ నియమిస్తారు అనేది ఎల్లుండి పూర్తిగా వెళ్ళిపోతుందట. మన రేవంత్ రెడ్డి సమక్షంలోనే జరుగుతుంది. ముఖ్యమైన నేతలను, ముఖ్యమైన నాయకులను కాలు కింద తొక్కుతుండట. ఇక అంటే దూరం పెడతాడు. ఇక ఉత్తుత్తోలను అక్కడి నుండి ఇక్కడ నుండి వలస వచ్చిన వాళ్ళని తీసుకొని పెద్ద పీట వేస్తుండట. బయట ఈ కాంగ్రెస్ గతం నుండి ఉన్న వాళ్ళకు చిన్న పీట వేసిండట. 27న ఢిల్లీలో సిఈసి సమావేశం. అదే రోజున మిగిలిన 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. హాజరు కానున్నటువంటి రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్. మళ్ళీ ఇప్పుడైతే తీసుకుపోతుండు బట్టిని, ఉత్తమ్ను. మొన్నటి నుండి ఎందుకు తీసుకుపోతాడు అనుకున్నాం, కానీ మొత్తం మీద ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ సమావేశంలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనేటువంటి సమావేశంలో బట్టిని, ఉత్తమ్ని ఇన్వాల్వ్ చేస్తుండే ఎట్టకేలకు. ఎక్కడో చూసినట్టున్నాడు. వీళ్ళని తీసుకోకపోతే బాగుండదు అనుకున్నాడేమో, తీసుకోపోతాడు. ఇంకా ఉమ్మడి మహబూబానగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మల్లు రవి, ఇక దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఇక చిన్నారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేసి ఎంపీ సీట్లు గెలుద్దాం. ఉమ్మడి మహబూబానగర్ జిల్లా నేతలతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమన్వయంతో మీరు పనిచేస్తే ప్రజలు ఎట్లా ఓట్లు వేయాలి? వేసే ఉద్దేశం ఉంటే వేస్తారు కదా. ఇక చేరికలు కాదు, ప్రాజెక్టులు గేట్లు ఎత్తండి. హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, గేట్లు తెరిస్తే చేరికలు వస్తాయనే ఆలోచన ఉంది కదా. మేము గేట్లు తెరిస్తే మా దాంట్లో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ముచ్చట పక్కకు పెట్టి
గేట్లు తెరుచుడు కాదు, ప్రాజెక్టు గేట్లు తెరువురు అని చెప్తున్నటువంటి మాట. ఇక వేలంలో కొనడమే, మరోసారి గనులను వేలం వేయనున్న కేంద్ర బొగ్గు శాఖ. టెండర్ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన ఆలోచిస్తుంది. ఇక్కడ మంచి ఫోటో ఇచ్చారు. ఓటు ఇక మాకిరెడ్డి అంటే మల్లారెడ్డిదా ఏంది ఫోటో, మాకేరెడ్డి అన్నట్టుగా అట్లా బతిమిలాడి జబర్దస్త్గా పెట్టిండ్రు. ఇక అభివృద్ధి ఏమీ వద్దులే, అప్పులు చేయనని హామీ ఇవ్వు చాలు. ఇక ఇప్పుడు చివరికి ఈ రకంగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పకు, అభివృద్ధి గురించి మేము మాట్లాడతలేం కానీ ఇక అప్పులు అయితే చేయకని ఇక అనాల్సి వచ్చింది. ఇక బస్సులోని అట్టపెట్టెల్లో ఉన్నటువంటి పరికరాలను పరిశీలిస్తున్నటువంటి ఎస్ఐ స్వామినాయుడు. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్త ఇక మూలపేట సేజ్ కాలనీలోనే ఇక అందులో కీలక దసరాలు కూడా ఉన్నాయంట. కస్టడీ నుంచి కేజ్రీవాల్ పాలన. ఇక కేజ్రీవాల్ జారీ చేసినటువంటి అధికారిక ఆదేశాలను మీడియాకు చూపిస్తున్నటువంటి మంత్రి అతీషా. మొత్తానికి నీటి సమస్య నివారణకు మంత్రి అతీషాకి ఆ నోటు ద్వారా ఆదేశాలు. కస్టడీ నుండే పరిపాలన చేస్తానని చెప్తున్నటువంటి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనని చెప్తాడు. అది జైల్లో నుండి అయినా పరిపాలన చేస్తాను కానీ నేను రాజీనామా చేయనని చెప్తున్నటువంటి కేజ్రీవాల్. ఇది ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు ఏందో ఒకసారి చూద్దాం. ఈ కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ. కేజ్రీవాల్ని టార్గెట్ చేసుకొని కవితను విచారణ చేస్తున్నారట. ఇక ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం. వాగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక లిక్కర్ స్కామ్లో మేక శరణ్ పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. ఇక 8వ రోజు కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ బృందాలు దర్యాప్తు. కవితను కలిసిన కుటుంబీకులు ఇక న్యాయవాది. మొత్తానికి ఈ రకంగా ఉంది. కవిత తన మేక శరణ్ లిక్కర్ స్కామ్లో మేక శరణ్ను కూడా భాగస్తుడే అన్నట్టుగా తనను కూడా విచారిస్తున్నటువంటి ఈడీ ఆరా తీస్తున్నారు. ఆయన పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పాలన. ప్రజల తాగునీటి వెతలు తీర్చాలని మంత్రి అతిషాకి ఆదేశాలు జారీ చేసినటువంటి ఇక ముఖ్యమంత్రి. ఇక 31న ఇండియా కూటమి మహార్యాలి. కేజ్రీ అరెస్టుపై సంఘటిత ఉద్యమం. ఇక రామ్లీలా మైదానంలో భారీ సభ. మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లు ఇచ్చి విడుదలయ్యారు. 60 కోట్లు ఇచ్చిండట బీజేపీకి. 60 కోట్లు ఇచ్చి విడుదలైనట ఎవరు? శరత్ రెడ్డి. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఇక ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు. ఇక అప్ కాంగ్రెస్ సిపిఎం సంయుక్త మీడియా సమావేశంలో బయటకు వచ్చినటువంటి కథనాలు. ఇట్లా బీజేపీ వాళ్ళకు 60 కోట్లు ఇస్తే బయటకు పంపించిందట లిక్కర్ స్కామ్ నుండినా. ఎవరిగా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాము. ఇక మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి శరత్ రెడ్డి. ఇదే మద్యం కేసులోనే 60 కోట్ల రూపాయలు ఇచ్చి విడుదలైనటువంటి బీజేపీలకు లంచం తీసుకున్నారన్నట్టుగా మోదీ బీజేపీ తీసుకున్నది లంచం. ఇక బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పైన భూ కబ్జా కేసట. ఇక గేట్లన్నీ ఓపెన్. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైనటువంటి సీఎం. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి నిర్ణయం. లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి కాకపోయినా రేవంత్ రెడ్డి బీజేపీతోనే చేతులు కలిపాడు. ఇక్కడ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. ఇక మైనారిటీలు బీసీల ఓట్లపైన కాంగ్రెస్ గురి. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ. కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి. ఇక మహబూబా నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నేతలతో సీఎం కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి అంటుండు. మీ 100 రోజుల పరిపాలన చూసి మరి గెలిపించద్దా వాళ్ళే ఆలోచించుకుంటారు. ఇక కాంగ్రెస్ గ్యారెంటీలు రావు. ఇక రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు కిషన్ రెడ్డి. ఇది వాస్తవం. కిషన్ రెడ్డి చెప్పిన మాట నిజం. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని కాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈయంత పోయి బీజేపీలో చేరుతాడు. 6 గ్యారెంటీలకు అసలు మద్దతు ఇచ్చేటోడు ఉండడు, దాని గురించి మాట్లాడేటోడే ఉండడు. ఇక వరంగల్ నుంచి ఆరూరి. ఇక ఖమ్మంలో
తాండ్ర వినోద్రావు లోక్సభ బరిలో ఇక కంగనా రనౌత్. ఇక హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి ఇక మేనకకు టికెట్ ఇక వరుణ్కు మొండి చేయి. కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ ఇక గంగోపాధ్యాయకు అవకాశం. 111 మందితో బీజేపీ 5వ జాబితా కూడా విడుదల చేసిండ్రు. ఇక భర్త జీవితంలో ఆట ఆడుకుంది. భర్త జీవితంతో ఆట ఆడుకుంది. ఏం ఆట ఆడుకుంది? ఎవరు ఆమె? ఇక కూడబెట్టుకున్నటువంటి 16 లక్షల్ని ఆన్లైన్ గేమ్లో పోగొట్టిన భార్య, ఆత్మహత్యకు సిద్ధపడినటువంటి భర్త, అవే గేమ్స్ ఆడి రెట్టింపు డబ్బు ఇస్తానని భార్య ధీమా. ఇక మందలించిపోయిన స్నేహితులపైన ఆగ్రహం, ఇక అందరి పేర్లు రాసి చచ్చిపోతానని బెదిరింపు. ఇక భువనగిరి పట్టణంలో ఘటన చోటు చేసుకుంది. భర్త జీవితంతో ఆట ఆడుకుంది. గేమ్లో పెట్టిందట, సంపాదించిన డబ్బులన్నీ ఆన్లైన్ గేమ్లో పెట్టిందట. చివరికి గట్ల అయిపోయింది పరిస్థితి. ఇక మెస్ ఛార్జీలు పెరిగేది ఎన్నడో ఇక పెంచేస్తున్నామంటూ గత సర్కారు హడావుడి, ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని వైనం, బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. ఇక ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. మెస్ ఛార్జీలు పెంచితే ఇక్కడ నాణ్యమైనటువంటి భోజనం దొరుకుతుంది. ఇక పెద్దలకు టీబీ వ్యాక్సిన్, మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసినటువంటి స్పానిష్ కంపెనీ బయోఫాబ్రీ ఆ సంస్థతో కలిసి ఇక ట్రయల్స్ చేపట్టినటువంటి భారత్ బయోటెక్ ప్రపంచంలోనే తొలి లైవ్ ఎటెన్యూయేటెడ్ ఇక టీబీ వ్యాక్సిన్. ప్రస్తుతానికి ఇక సేఫ్టీ ట్రయల్స్ వచ్చే ఏడాది ఇక ఎఫికసీ ట్రయల్స్. ఇక శివశక్తి ఇక అధికారికం. జాబిల్లి పైన విక్రమ్ ల్యాండర్ దిగినటువంటి ప్రదేశానికి మోదీ నామకరణం అధికారికంగా ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం. ఇక ఇది మొత్తానికి శివశక్తి ఇక అధికారికం అంటూ జాబిల్లి పైన విక్రమ్ ల్యాండర్ గురించి మాట్లాడుతుంది. మోదీ నామకరణం పెట్టిండంట, అధికారిక ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళం. ఇక బీజేపీలో చేరిన యువసేన మాజీ చీఫ్ భదౌరియా. ఇక రేవంత్ రెడ్డి సమావేశమైండు. ఎల్లుండి పూర్తి అభ్యర్థులను బయటకు విడుదల చేస్తారంట ఎల్లుండి. ఇక మత్తు మాటున అత్యాచారం. జగిత్యాల ఉదంతంలో బాలికపై గంజాయి చాక్లెట్లతో వల. ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అఘాయిత్యం. అతడి 2 స్నేహితులు కూడా 3 పైన ఇక ఫోక్సో నార్కోటిక్ చట్టం కింద కేసు నమోదు చేసినటువంటి ఘటన. ఇది ఇట్లా ఉంటే ఇక ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేత కూడా ఉన్నారట, వెల్లడించిన భుజంగరావు తిరుపతన్న. ఇక రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు నేడు 2 నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. ప్రభాకర్ రావు కీలక పాత్రధారి. చంచల్గూడ జైలుకు భుజంగరావు తిరుపతన్న. ముగిసిన ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ముగిసిపోయిందంట. ఇక సూత్రధారులపై ఫోకస్. త్వరలో మరికొందరి అరెస్ట్. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో ఇక స్టోరేజీ డివైజ్ల సీజ్. ఐ న్యూస్. ఇక రుణమాఫీ. ఇక్కడ చూస్తే రుణమాఫీపై రేవంత్ చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించరేం? రైతులకు ఇచ్చినటువంటి బ్యాంకు నోటీసుల మీద ఎందుకు స్పందించటం లేదు? రైతులు ఓట్లు వేస్తే ఇలా బ్యాంకు నుండి నోటీసులు వచ్చినాయి. సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కష్టపడి ఓట్లు వేస్తే రైతుల చేతుల నోటీసులు పెట్టారు. యూట్యూబ్ ఛానళ్ల పైన క్రిమినల్ కేసులు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. ఏదిట్లా ఉంటే ఇగో మిత్రులారా, జనగామ జిల్లా చింతాబాయి తాండాలో రైతులతో మాట్లాడుతున్న హరీష్, ఇక మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబల్లి కూడా ఉన్నారు. ఇక పట్నంలో ఉప్పరి పనికి పోబడుతుందేమో అని రైతులు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఎండిపోయినటువంటి చేనులో నిలబడి హరీష్ రావు వాళ్ళ బాధలను, రైతుల యొక్క కష్టాలను తెలుసుకుంటున్నటువంటి విజువల్స్ ఇవి. ఇక బక్క రైతును బలి పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ కథ ఇది.
బక్క రైతును బలి పెడతారా? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యం ఇది. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య. ఈ 100 రోజుల పాలనలోనే, కాంగ్రెస్ 100 రోజుల పాలనలోనే 180 మంది రైతులు చచ్చిపోయారు 3 నెలల్లోనే. రైతులు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. రాళ్లవానతో మరో 1,00,000 ఎకరాల్లో పంట నష్టం. ఇక ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సి వస్తున్నది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ ధ్వజం. ఇక దేవరుప్పులలో ఇక ఎండిన పంట పొలాల పరిశీలన. పాల్గొన్న కడియం, ఎర్రబల్లి, సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ పోయి అక్కడ పరామర్శిస్తున్నటువంటి వ్యవహారం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చర్యనే. ఇక హైకోర్టు కోసం డైవర్సిటీ బలి. విద్యార్థుల నిరసన ఇక బేఖాతరు చేసిర్రు హైకోర్టు కోసం. ఆ మధ్యలో యూనివర్సిటీ కోసం స్థలం కేటాయించారు కదా, గంటల హైకోర్టు కడదామన్నారుగా. చివరికి అది వాళ్ళ విద్యార్థుల నినాదాలను బేఖాతరు చేసి హైకోర్టు రెడీ చేస్తున్నారు. అలానే కోడ్లోనూ ఆగని పనులు. ఇక యంత్రాలతో చెట్లు కూల్చివేత. ఉద్యమిస్తున్న విద్యార్థులకు పోలీసుల బెదిరింపులు. నేడు ఇక పనులు అడ్డగింతకు ఇక ప్రజా సంఘాల పిలుపు. పనులు అడ్డగించడానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఒకే రాష్ట్రం వేరువేరు అడ్మిషన్లు. ఇక స్కూల్ అడ్మిషన్ల వయస్సు విషయంలో గందరగోళం. స్టేట్ స్కూళ్ళలో 5 ఏళ్ళు, ఇక సిబిఎస్ఈలో 6 ఏళ్ళు. 6 ఏళ్ళు నిండితేనే ప్రవేశాలు ఇక కల్పించాలన్న కేంద్రం. 6 సంవత్సరాలు నిండిన తర్వాతనే స్కూళ్ళల్లో ప్రవేశాలు ఉంటాయి ఇక నుండి చిన్నపిల్లలకి. పలుమార్లు కేంద్రం లేఖలు రాసిన స్పందించని రాష్ట్రం. మరో 5 రోజులు బగబగలే ఉంటాయి ఇక ఎండలు. ఇక బ్రెయిన్ ట్వీట్. మరో 8 రోజులు ఎండలు బగబగానే ఉంటుంది. ఇక బ్రెయిన్ ఆ ట్వీట్ అంటూ ఇక మెదడులోని ఆ చిప్ సాయంతో ట్వీట్ చేసినటువంటి పక్షవాత రోగి. ఇక న్యూరాలింగ్ ఇక ప్రయోగాల్లో మరో ముందడుగు. ఈ నమస్తే తెలంగాణ అక్షరాలే సరిగ్గా కనబడాయి. అక్షరాలే అసలు ఈ ప్రింట్ ఏందో నాకు అర్థం కాదు. ఈ పేపర్లో కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలి మద్యం కేసులో జగదీష్ రెడ్డి మాట్లాడుతుండు. ఇక 11న మహా ర్యాలీ. భర్త కేజ్రీవాల్ను కలిసేందుకు ఈడీ ఆఫీస్కు వచ్చినటువంటి సునీత. చూడరు, కేజ్రీవాల్ను కలవడానికి ఈడీ ఆఫీస్కు సునీత వచ్చింది ఒక్కతే. 31న మహా ర్యాలీ. కేజ్రీవాల్ అరెస్టు పైన నిరసనకు విపక్షాలు పిలుపునిచ్చేసినాయి 31వ తారీఖును. ఇక రాయితీకి రామ్. టెట్ ఫీజులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఇక టెట్లో మినహాయింపు ఇవ్వని సర్కారు. ఆప్సెట్ సహా అన్ని పరీక్షల్లోనూ అమలు. ఇక సీటెట్లో ఎస్సీ ఎస్టీలకు కేంద్రం రాయితీ. 150 నుంచి 300% మేర ఫీజుల పెంపు. ఇక ప్రభుత్వ తీరుపైన బగ్గుమంటున్నటువంటి విద్యార్థులు. ఈ టెట్ ఫీజులు పెంచరా? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ పేపర్ రాసినా 1 రాసినా 2 రాసినా 400 అంట. 1 రాస్తే 1000, 2 రాస్తే 2000 అట. కాంగ్రెస్లో అసమ్మతి. నిన్న నిరంజన్, నేడు విహెచ్, రేపు ఇంకొకరు. కాంగ్రెస్లో మొత్తం అసమ్మతి ఏర్పడుతుంది. బయట వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరింత ఆజ్యం పోస్తున్నటువంటి నామినేటెడ్ పోస్టులు. అప్రమత్తమైనటువంటి పిసిసి అసమ్మతి. ఇక గలాలపైన ఆంక్షలు కూడా విధిస్తున్నారు. కబలిస్తున్న బెస్ట్ క్యాన్సర్. తెలంగాణలో అత్యధిక కేసులు నమోదు. తమిళనాడు, కర్ణాటకలోనూ భారీగానే. 2025 కల్లా మరింత పెరగొచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. బెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ కబలిస్తుంది. ఇక రాజకీయ కక్షతోనే ఫోర్జరీ కేసు పెడుతున్నారు. 2016లోనే భూమి కొనుగోలు చేశాను. ఇక స్థలం పైన 32 ఏళ్లుగా వివాదం లేదు. ఎన్నికల అఫిడవిట్లోనూ చూపించా. ఇక పబ్లిక్ డొమైన్లో స్థలం వివరాలు ఉన్నాయి. వివరణ అడగకుండానే కేసు నమోదు చేసిరు. ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధం. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టీకరణ. ఈయన మీద కేసులు పెట్టిరట. ఈయనేమో అన్ని ఆధారాలతోనే మేము ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాం, పక్కా ఆధారాలతోని అని చెప్తాడు. దేనికైనా సిద్ధమని మాట్లాడుతున్నాడు. కస్టడీ నుంచే కేజ్రీవాల్ ఇక ఫస్ట్ ఆర్డర్. లిక్కర్ స్కామ్లో ఈడీ కస్టడీలో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం అక్కడి నుంచి పాలన కొనసాగిస్తున్నారు. ఇక ప్రజల కోసం నీటి కొరత లేకుండా చూడాలని మంత్రికి లేఖ రాసినటువంటి కేజ్రీవాల్. ఇక
ఛార్జింగ్ పెంచినటువంటి సెల్ ఫోన్ పేలి 4 చిన్నారులు మృతి చెందినటువంటి ఘటన. గుజరాత్ జిగేల్ అంటూ IPL 17లో గుజరాత్ బెయింట్స్ బౌలర్లు 12 బాల్స్లో 4 కీలక వికెట్లు తీసి బలమైన ముంబై ఇండియన్స్ను కట్టడి చేశారు. దీంతో ఆదివారం జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో గుజరాత్ 6 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది. బియ్యానికి దేశవ్యాప్తంగా తగ్గిన వరి సాగు. బియ్యానికి కటకటే. అమ్మ వరి సాగు దేశవ్యాప్తంగా తగ్గిపోయిందట. జాతీయ స్థాయిలో టార్గెట్లో 65% సాగు 35% తగ్గడంతో వడ్ల దిగుబడి పైన పడుతున్నటువంటి ప్రభావం. వరి వద్దన్న 2 ఏళ్లలోనే సీన్ రివర్స్ అయిపోయింది. వరేసుడు వద్దంటే 2 ఏళ్లలోనే సీన్ రివర్స్ అయిపోయింది. సాగునీటి కోసం గేట్లు తెరవాలి, లీడర్ల కోసం కాదు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అని చెప్తాడు. జగిత్యాల గంజాయి ఘటనలో 3 పైన FIR. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. సంతోష్ కుమార్ మీద వేటు పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1లో ఉన్నారు. ఒక్కో బూత్లో 370 ఓట్లు టార్గెట్ అట ఒక్క బూత్లో. ఔటర్ టోల్ గోల్మాల్ నెలకు 40 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్టు గతంలో ఈగిల్ సంస్థ రిపోర్టు. దాని ఆధారంగా 7,380 కోట్లకి IRBకి 30 ఏండ్ల లీజు. ఇప్పుడు ప్రతి నెల 60 కోట్లకు పైగా ఆదాయం. ఇంత మొత్తం ఎట్లా పెరిగిందని HMDA అధికారుల్లో చర్చ. ఈగిల్ తప్పుడు రిపోర్టు ఇచ్చిందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ సినిమా వాళ్లకు నో ఛాన్స్. లోక్సభ ఎన్నికల్లో సినిమా వాళ్లకు నో ఛాన్స్. టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు వీళ్ళందరూ టికెట్ కావాలని ఆశించురు. ఎవరికి కూడా టికెట్ దక్కలే. బండ్ల గణేష్కు దక్కని మల్కజ్గిరి టికెట్. చేవెళ్ళ టికెట్ కోరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే. అన్నకు నిజామాబాద్ MP టికెట్ ఆశిస్తున్న దిల్ రాజు. అసెంబ్లీ టికెట్ల కోసం ట్రై చేసిన నితిన్. జీవిత, జయసుధ, రాహుల్. సిప్లీగంజ్ అమ్మ. నితిన్ కూడా కావాలనుకున్నాడులే. ఇంతమంది ఉన్నారు సినీ యాక్టర్లు. వీళ్ళందరికీ టికెట్లు కావాలనుకున్నారట.